వరంగల్ జిల్లా ఆరేపల్లిలో నత్తనడకన సాగుతున్న నేషనల్ హైవే పనులు జనాలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఏడాది కింద మొదలైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. సైడ్ కాలువల నిర్మాణం కూడా కంప్లీట్ కాకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇది 163వ నెంబర్ జాతీయ రహదారి. వరంగల్ నుంచి ములుగు మీదుగా ఏటూరు నాగారం వరకు పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. ఆరేపల్లి నుంచి ములుగు వరకు 40 కిలోమీటర్ల పొడవున 4 లైన్ తో పాటు ఆరేపల్లి నుంచి వంగపహాడ్ క్రాస్ రోడ్డు వరకు సైడ్ కాలువల నిర్మాణం చేపట్టారు. మొత్తం 317 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏడాది కిందట పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆరేపల్లి నుంచి వంగపహాడ్ వరకు సైడ్ ట్రైన్ల నిర్మాణానికి ఏడాది కిందట కాలువలు తవ్వి అలాగే వదిలేశారు. ఇళ్ల ముందు కాలువలు తీయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. లోపలికి బయటకు వెళ్లాలంటే ప్రమాదకరంగా ఉందని తెలిపారు. నాణ్యత లేదు, ఏం లేదు. సలాకలు చక్కగా కడతలేరు, నీళ్లు చక్కగా పోతలేరు. 2 నెలల నుంచి ఈ పని స్టార్ట్ అయింది. నేను పడ్డ నా మొక్కలు కూడా వలిగింది. సెంటర్ లైట్లు పోసి వారం అవుతుంది, ఒక్క నాడొచ్చి నీళ్లు పోసిన వాళ్ళు లేరు. మరి ఆ పోలీరికి ఎవరైనా పడాలి, మనసులమైనా పడుతుంది రేపు పొద్దున. మరి కాంట్రాక్టర్ ఇంత నిర్లక్ష్యం చేస్తే ఏందన్నట్టు బిల్లులు తీసుకుంటలేడు ఆ కాంట్రాక్టర్. అధికారులు మేము ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తాలో కార్లు వస్తాడు, నిలబడతాడు, వాళ్ళకి ఏం మాట్లాడతాడో పోతారు. అధికారులు మాకు కనబడ్డదే లేదు కళ్ళకు. కాలువల నిర్మాణాన్ని అధికారులు పర్యవేక్షించడం లేదంటున్నారు లోకల్స్. కార్మికులు 2 రోజులకోసారి వచ్చిపోతున్నారే తప్ప అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో నాణ్యత పాటించడం లేదని ఆరోపించారు. నాణ్యత పేరు చెప్పేసి రోడ్డుకు తీసిన మట్టిని అమ్ముకొని రోడ్డు దగ్గర ఇప్పుడు మట్టి లేని పరిస్థితులు తయారు చేసి పెట్టిన వర్షాకాలం వరకు ఎక్కడికక్కడికి కూలిపోయే పరిస్థితి ఉంది తప్పితే దీంట్లో నాణ్యత ఏ మాత్రం లేదండి. హైవేపై కాంక్రీట్ పనుల్లో సరైన క్యూరింగ్ జరగడం లేదన్నారు వాహనదారులు. నిర్మాణం పూర్తి కాకముందే కల్వర్టర్లకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. అధిక లోడ్ వాహనాలు వెళ్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిర్మించిన కాలువల మీద కనీసానికి నీళ్లు కూడా పోయట్లేదు. అటు వీళ్ళు కట్టుకుంటూ పోతుంటే ఇటు కూలుకుంటూ వస్తున్నాయి. ఈ మురికి నీళ్లు మళ్ళీ ఇళ్లలో పోయే పరిస్థితి ఉన్నది. వెంటనే దీని అధికారులు తక్షణమే పట్టించుకొని దీన్ని మంచి నాణ్యతని చేయాలని కోరుకుంటున్నాం. రహదారి పునరుద్ధరణ పనులు, సైడ్ కాలువల నిర్మాణం, డివైడర్ల పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.